వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల పాడి పశువుల పెంపకందారులకు, గొర్రెలు మేకల పెంపకందారులందరికీ రైతు ఒక మంచి హెచ్ఎఫ్ ఆవును కొనుక్కొచ్చాడు అనుకోండి. జాతి బ్రహ్మాండంగా ఉంది, పాల దిగుబడి రోజుకు 18 లీటర్లు ఉంది, ఫ్యాటు ఎస్ఎన్ఎఫ్ బ్రహ్మాండంగా ఉంది. దాన్ని తీసుకొచ్చిన తర్వాత ఇంటి ముందు కట్టేసి ఒక వారం రోజుల తర్వాత చూస్తే పాల దిగుబడి 18 నుంచి 8 లీటర్లకు తగ్గింది. ఫ్యాటు ఎస్ఎన్ఎఫ్లో చాలా వ్యత్యాసం ఉంది. అటువంటప్పుడు ఆ రైతు ఎంత బాధపడతాడో ఒక్కసారి ఆలోచించండి. అదేవిధంగా చాలామంది రైతులు పశుగ్రాసాన్ని సాగు చేస్తుంటారు. సాగు చేయాలండి, వేటి దిగుబడి ఎక్కువ వస్తుందండి, అవి ఏవి పెడితే తొందరగా గొర్రెలు బరువు పెరుగుతాయి, పాల దిగుబడి పెరుగుతుంది అని అడిగి అవి నాటుతుంటారు. కానీ ఆ పశుగ్రాసాలు నాటిన తర్వాత వాటి దిగుబడి ఆశించిన రీతంగా ఉందా లేదా, వాటి నాణ్యత బాగుందా, ఆ పశుగ్రాసాన్ని గొర్రెలు మేకలు పశువులకు మేపిన తర్వాత పాల దిగుబడి కానీ శరీర బరువుదల కానీ పెరుగుతుందా లేదా అనే విషయం గురించి ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని పశుగ్రాసాలని సాగు చేయడమే కాదు, అనుకున్న దిగుబడి ఏ విధంగా రావాలి, నాణ్యత ఏ విధంగా ఉండాలి అనే విషయాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. వాటికి సంబంధించి ఒక 7 అంశాలను చెప్తాను. ఆ 7 అంశాలు తూచా తప్పకుండా పాటిస్తే తప్పనిసరిగా పశుగ్రాసాల దిగుబడి పెరుగుతుంది, దాంతోపాటు నాణ్యత పెరుగుతుంది. అంటే క్వాలిటీ పెరుగుతుంది, క్వాంటిటీ కూడా పెరుగుతుంది. అవేంటో మనం చూద్దాం. ముందుగా మనం ఒక పశుగ్రాస క్షేత్రానికి వెళ్ళి మాట్లాడుకుంటే బాగుంటుందని అక్కడికి పోతున్నాము. పశుగ్రాసాల క్వాలిటీ క్వాంటిటీ బాగుండాలంటే ముందుగా మనం ఆలోచించాల్సింది భూమి స్వభావం ఏ విధంగా ఉందని ఆలోచించాలి. భూమి సారవంతంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, తేమ కలిగి ఉండాలి. ఆరోగ్యమైన భూమి అంటే ఏంటి? దాంట్లో 50% ఖనిజాలు ఉండాలి, సేంద్రియ పదార్థాలు ఉండాలి, ఒక 25% గాలి ఉండాలి, 25% నీరు ఉండాలి. ఈ విధంగా అది సారవంతమైన నేల అవుతుంది. దాంట్లో పశుగ్రాసాలు చేస్తేనే మనకు ఆశించిన దిగుబడి నాణ్యత వస్తుంది. పశుగ్రాసాలని సాగు చేసే ముందు భూసార పరీక్ష చేయడం అనేది చాలా కంపల్సరీ. ఈ ప్రకారం మనం అవసరమైన సూక్ష్మ ఖనిజ లవణాలు వాడాల్సి ఉంటుంది. సపోజ్ భూసార పరీక్ష చేయించాం, పోషకాలు తక్కువ ఉన్నాయి, అటువంటప్పుడు శాస్త్రజ్ఞులు రికమెండ్ చేసిన దానికంటే 10 నుంచి 25% ఎక్కువ పరిమాణంలో సూక్ష్మ పోషకాలు వాడాలి. సూక్ష్మ పోషకాలు ఎక్కువ ఉన్నాయని రిపోర్ట్లో వచ్చిందనుకోండి, అటువంటప్పుడు 10 నుంచి 20% తగ్గిస్తే బాగుంటుంది. అంతేగాని ఇష్టానుసారం మాత్రం సూక్ష్మ ఖనిజాలు వాడితే డబ్బు వృధా అవుతుంది, ప్రయోజనం అంతంత మాత్రమే ఉంటుంది. సరే, చాలామంది రైతులు పశుగ్రాసాలని సాగు చేసేప్పుడు రసాయనిక ఎరువుల్ని ఎక్కువ వాడుతుంటారు. ఆ రసాయనిక ఎరువులు అనేవి నేలను ఆమ్లత్వం చేస్తాయి, ఎక్కువ భూమి చౌడబారిపోయే ప్రమాదం ఉంటుంది. భూమి యొక్క pH తటస్థంగా ఉంటేనే పశుగ్రాసాల దిగుబడి ఎక్కువగా ఉండి పోషకాలను స్వీకరించి నాణ్యతమైన పశుగ్రాసాలు లభిస్తాయి. కాబట్టి రసాయనిక ఎరువుల వాడకం అనేది తగ్గియడం చేయాలి. దాని బదులు మరి ఏం చేయాలి? సేంద్రియ ఎరువుల్ని వాడడం బెటర్. పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ళ ఎరువును వాడితే ఎక్కువ దిగుబడి సాధ్యం, ఎక్కువ నాణ్యత గల పశుగ్రాసం సాధ్యం. నేల pH ఆమ్లత్వం ఉన్నా క్షారత్వం ఉన్నా తటస్థం చేసే శక్తి సేంద్రియ ఎరువులకు ఉంటుంది. సేంద్రియ ఎరువుల్ని వాడడం వల్ల నేలలోని పోషకాలు పశుగ్రాసాలని సంగ్రహిస్తాయి. అత్యంత నాణ్యత కలిగిన పశుగ్రాసం లభిస్తుంది. పశుగ్రాసాల సాగు ఖర్చు తగ్గుతుంది, దిగుబడి పెరుగుతుంది, నాణ్యత పెరుగుతుంది. కాబట్టి సేంద్రియ ఎరువుల్ని వాడాలి. పశువుల ఎరువు అయితేనేమో ఎకరానికి 8 నుంచి 10 టన్నులు, గొర్రెలు మేకల ఎరువు 4 నుంచి 5 టన్నులు, కోళ్ళ ఎరువు 1 నుంచి 2 మెట్రిక్ టన్నుల వాడాలి. 2 సంవత్సరాలకు ఒకసారి రిపీట్ చేయాల్సిన అవసరం ఉంది. మంది రైతులు పశుగ్రాసాల దిగుబడి బాగుండాలి, ఎదుగుదల బాగుండాలని నత్రజని ఎరువుల్ని విపరీతంగా వాడుతుంటారు. ఆ నత్రజని ఎరువులో నైట్రేట్ విష పదార్థం ఉండడం వల్ల మేలు చేసే పశుగ్రాసాలు పశువులకు హాని చేస్తాయి. కాబట్టి సాగు చేసే పశుగ్రాసాలని దృష్టిలో పెట్టుకొని రికమెండ్ చేసిన NPKను అవసరాన్ని బట్టి వాడాల్సిన అవసరం ఉంటుంది. ఇక పప్పు జాతి పశుగ్రాసాలు అంటే హెడ్జ్ లూసర్ను ఇట్లాంటి పశుగ్రాసాలు సాగు చేశారనుకోండి, అటువంటప్పుడు కాల్షియము సల్ఫర్తో కూడిన DAPని ఎక్కువ వాడుతుంటారు. దాని బదులు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వాడడం బెటర్. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో 16% ఫాస్ఫరస్ ఉంటుంది, 21% కాల్షియం, 12% సల్ఫర్ ఉంటుంది.
ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ డిఏపి బదులు వాడడం వల్ల పశుగ్రాస దిగుబడి పెరుగుతుంది, నాణ్యత పెరుగుతుంది. ఇక చివరగా పశుగ్రాసాన్ని ఏ సమయంలో కోసి ఏ విధంగా మేపు అందించాలి అనే విషయం గురించి కూడా రైతులు అవగాహన కలిగి ఉండాలి. సపోజు పశుగ్రాసం పూర్తిగా ఎదగలేదు, లేత దశలో ఉంది, అటువంటి పశుగ్రాసాన్ని కోసి పశువులకు కానీ గొర్రెలకు కానీ మేపారనుకోండి, పశుగ్రాసాల్లో ఆక్సలేట్స్, నైట్రేట్స్, హెచ్సిఎన్ వంటి యాంటీ న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇవన్నీ పశువులకు హాని కలిగిస్తాయి. దీనికి సంబంధించి ఒక వీడియో చేశాను, అది వీడియో లింక్ ఇస్తాను, మీరు ఒకసారి చూడండి వివరాలు కావాలంటే. కాబట్టి పూర్తిగా ఎదగని లేత దశలోని పశుగ్రాసం మేపకూడదు. సపోజ్ పశుగ్రాసం పూర్తిగా ఎదిగింది, ముదిరింది, అటువంటి దాన్ని ఆలస్యంగా కోసి అందించారనుకోండి, ఆ సందర్భాల్లో దిగుబడి బ్రహ్మాండంగా ఉంటుంది, కానీ పోషకాలన్నీ ధాన్యంలోకి పోతాయి. పశుగ్రాసంలో పోషకాల లభ్యత తగ్గుతుంది, పీచు పదార్థం పెరుగుతుంది, రుచి తగ్గుతుంది, పశువులు ఇష్టంగా తినవు. కాబట్టి రైతు సోదరులు ఏ పశుగ్రాసాన్నైనా పూత దశలో కోసి పశువులకు అందిస్తే నాణ్యత బాగుంటుంది, దిగుబడి కూడా బాగుంటుందనే విషయం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు చెప్పిన సుమారు 7 విషయాలు కనుక రైతు సోదరులు తూచా తప్పకుండా పాటిస్తే వారు కష్టపడి సాగు చేసే పశుగ్రాసాలకు ఫలితం ఉంటుంది, ఎక్కువ దిగుబడి సాధిస్తారు, ఎక్కువ నాణ్యత గల పశుగ్రాసం పొందుతారు. ఆటోమేటిక్గా పశువుల్లో పాల దిగుబడి పెరుగుద్ది, గొర్రెలు మేకల్లో శరీర బరువు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు.